నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. సార్, పౌర్ణమి ఈ నెల 30వ తేదీన ఉంది. ముఖ్యంగా పౌర్ణమిలు ఏం చేయాలంటారు పౌర్ణమి రోజు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు పౌర్ణమి ఈ నెలలో 2 రోజులు వచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. మనకు 30వ తారీఖు రోజున మధ్యాహ్న కాలం పౌర్ణమి ప్రారంభమవుతుంది. అలాగే 31వ తారీఖు అంటే ఆదివారము మధ్యాహ్నం వరకు అంటే 12:56 వరకు పౌర్ణమి గడియలు అనేటటువంటివి ఉండబోతున్నాయి. కనుక ఇది 2 రోజులుగా భావన చేసుకుంటూ ఉంటారు. అంటే శనివారం మధ్యాహ్నం ప్రారంభమై ఆదివారం మధ్యాహ్నం ముగుస్తూ ఉంటుంది. కాకపోతే పౌర్ణమి గడియలు అనేటటువంటి ఎంతవరకు ఉంటాయో ఆ గడియల వరకు పౌర్ణమి అనేటటువంటిది మనం ఉపయోగించుకోవచ్చు. విశేషంగా అధిక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి చాలా వైశిష్టమైనటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమిని గనక మనం ఉపయోగించుకున్నట్టయితే, ఈ పౌర్ణమిని గనక మనము సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే గనక ఎన్నో మిరాకిల్స్, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే గనక అధిక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి చాలా వైశిష్టమైనటువంటిది. అందులోనూ అధిక మాసం అనేటటువంటి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మాసం. ఎందుకు 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని అంటే కనుక సూర్య సిద్ధాంతం ప్రకారం సంవత్సరానికి 365 రోజులు, చాంద్రమానం ప్రకారం 354 రోజులు. ఈ రెండిటికి వేరియేషన్ 11 రోజులు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు గడిస్తే 11 × 3 33 రోజులు. అంటే మనకు ఈ సంవత్సరంలో 33 రోజులు అధికంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే సంవత్సరానికి 12 నెలలుగా అవుతుంటే మన ఈ యొక్క తెలుగు సిద్ధాంతం ప్రకారం మన సౌరమాన సిద్ధాంతం ప్రకారం మనకు ఈ సంవత్సరం 13 నెలలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తాయి. అంటే పండుగలు కూడా వెనక్కి ముందుకి జరుగుతుంటూ ఉండేటటువంటి పరిస్థితులు, అంటే ముందుకు వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ అధిక మాసము చాలా వైశిష్టమైనటువంటిది. కాబట్టి దీన్ని సరిగ్గా మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది అని అంటే కనుక ఈ యొక్క మాసము జప, తప, హోమాది క్రతువులకు, దాన ధర్మాలకు, పూజాది విధానాలకు పెట్టినటువంటి పేరు అధిక మాసము. ఈ అధిక మాసంని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పురుషోత్తమ మాసం అనేటటువంటిది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి అంకితం చేయబడినటువంటి మాసం. ప్రతి ఒక్క మాసానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. ఈ యొక్క అధిక మాసం వచ్చేసరికి ఈ అధిక మాసానికి మలమాసము అనేటటువంటి పేరు కూడా ఉంది. ఈ మలమాసము అనేటటువంటి మాసంలో ఎవరూ కూడా పూజాది క్రతువులు కావచ్చు, ధర్మ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా చెయ్యట్లేదు కదా అని చెప్పేసి ఏం చేశారంటే ఈ అధిక మాసం వెళ్ళి శ్రీహరిని వేడుకుంటే ఆయన ఒకే మాట చెప్పారు, నీ యొక్క మాసానికి నా పేరే పెడతాను, దీనిని పురుషోత్తమ మాసాన్ని పిలుస్తారు. ఈ మాసంలో ఎవరైతే దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, పూజాది క్రతువులు ఎవరైతే చేస్తారో వాళ్లకు అధికస్య అధిక ఫలం. అధిక మాసం అంటే నీకు మామూలు రోజుల్లో చేసేదానికంటే అధిక మాసంలో చేసే పూజా ఫలితానికి రెట్టింపు ఫలితం, అంటే 100 రెట్ల రెట్టింపు ఫలితాన్ని నేను అందిస్తాను అని చెప్పి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ అధిక మాసానికి పెట్టినటువంటి తన పేరే తాను పెట్టుకున్నటువంటి మాసము ఈ యొక్క పురుషోత్తమ మాసం, అధిక మాసం. అందుకే ఈ మాసం చాలా వైశిష్టమైనటువంటిది. ఈ మాసంలో ఏ దానం చేసినా, ఏ పుణ్యం చేసినా, ఏ యొక్క యజ్ఞం చేసినా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అనేటటువంటిది శాస్త్రం. అందులోనూ ఈ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. అధిక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి సాక్షాత్తు అమ్మవారి యొక్క పౌర్ణమిగా భావన చేసుకుంటాం. ఈ పౌర్ణమి రోజున గనక మన యొక్క సంకల్పం నెరవేరడానికి, అనేక క్రతువులు ఆచరించడానికి ఈ పౌర్ణమి ఉపయోగపడుతుంది. విశేషంగా పౌర్ణమి అంటే అమ్మవారి యొక్క ఆరాధనకు పెట్టినటువంటిది పేరు. ఈ మాసంలో ఈ నెలలో 2 రోజులు వస్తుంది పౌర్ణమి. శనివారం మొదలుకొని ఆదివారం మధ్యాహ్న కాలం వరకు ఈ యొక్క పౌర్ణమి గడియలు ఉంటున్నాయి. కాబట్టి దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో రకాలైనటువంటి విజయాలు మనకు సొంతమవుతాయి. ముఖ్యంగా జూన్ వచ్చిందంటే పిల్లలకు చదువులు ప్రారంభమవుతుంటాయి. అంటే స్కూల్స్ ఓపెన్స్ అవుతూ ఉంటాయి. పెద్దవాళ్ళ కాలేజెస్ ఓపెన్స్ అవుతుంటాయి. చాలామందికి కావాల్సింది ఏమిటి అంటే విద్య, జ్ఞానము, వివేకము, ఇవి కావాలి. ఈ మధ్యకాలంలో విద్య, విజ్ఞానం, వివేకం ఈ 3 కూడా లేకుండా అంటే విద్యార్థులు విచ్చలవిడిగా సంతరిస్తూ ఉన్నారు. అలా కాకుండా మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ పిల్లల యొక్క ఆలోచనల కోసం, వాళ్ళ జ్ఞానం కోసము ఈ పౌర్ణమి రోజున రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. రాజశ్యామల అమ్మవారి యొక్క యజ్ఞం చేసుకోండి. తద్వారా ఏం కలుగుతుంది అంటే కనుక విద్య, విజ్ఞానము,
జ్ఞానము, జ్ఞాపక శక్తి, విజయము, ఈ 5 కూడా ప్రసాదించేటటువంటి తల్లి రాజశ్యామల అమ్మవారు. అందుకే ఎంతమంది అమ్మవారిలో చూసినా త్రిశూలం చూస్తాం, గద చూస్తాము, ఇంకా ఎన్నో రకాలైన ఆయుధాలు చూస్తాం. కానీ వీణ ఉన్నటువంటి వీణావాణి అనేటటువంటి పేరు ఉన్నటువంటి తల్లి మొట్టమొదటి సరస్వతి. ఆ సరస్వతి చేతిలో వీణ కనిపిస్తుంది. మళ్ళీ రెండవది ఆ జగన్మాత అయినటువంటి మంత్రిని ఆ యొక్క రాజశ్యామల అమ్మవారి చేతిలోనే వీణ కనిపిస్తుంది. అంటే వీళ్ళు కళలకు అధినాయకురాలు ఆ తల్లి. అలాగే చదువుకి, విద్యకు, జ్ఞానానికి మూలము అధిష్టాన దేవత అయినటువంటి తల్లి రాజశ్యామల అమ్మవారు. కాబట్టి మీ పిల్లలు చదువుకోవాలన్నా, మొండితనం మానివేయాలన్నా, ఏ రంగంలోనైనా విజయం సాధించాలన్నా ఈ అమ్మవారి యొక్క ఆరాధన ఈ పౌర్ణమి రోజున చేసుకోండి. పౌర్ణమి కళలకు సంకేతము. పౌర్ణమి వచ్చింది అని అంటే చాలు, ఆ రోజున చేసినటువంటి యజ్ఞము విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని కలిగిస్తుంది. కాబట్టి విద్య, విజ్ఞానం, వివేకం అన్నీ కలగలిపి విజయం చేకూర్చేటటువంటి తల్లి రాజశ్యామల. అందుకే రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేస్తే మనం ఏ రంగంలో రాణిస్తున్నాము, ఎగ్జాంపుల్గా మనము నాటక రంగంలో అంటే చలనచిత్ర రంగంలో ఉంటున్నాము. చలనచిత్ర రంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలి, మంచి పొజిషన్కి రావాలి అంటే రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం. అలాగే మనము ఒక గొప్ప వ్యాపార సంస్థలో ఉన్నాము, ఆ వ్యాపార సంస్థని మనము విపరీతంగా పెంచాలి, దాంట్లో విజయం సాధించాలంటే అమ్మవారి యొక్క యాగము. అలాగే విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు నిరంతరం ఆకర్షణ శక్తిగా. ఇప్పుడు చాలామంది విద్యార్థులు 100 స్కూల్స్ చూస్తారు, ఏదో ఒక స్కూల్లో వేస్తారు. 100 కాలేజెస్ చూస్తారు, ఒక కాలేజీలో వేస్తారు. దానికి ఆకర్షణ శక్తి లేకపోవడం. ఇలా సంవత్సరానికి ఒకసారైనా రాజశ్యామల యొక్క అమ్మవారి యొక్క యాగం విద్యా సంస్థలో చేస్తే అక్కడ ఆకర్షణ శక్తి పెరుగుతుంది, విద్యా బలం పెరుగుతుంది. అంటే ఏం చదువుకోలేనటువంటి వాడు కూడా చదువుకోవాలి అనేటటువంటి ఆసక్తి పెరిగేటటువంటి విధానమే ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క విధానం. కనుక ఈ పౌర్ణమి రోజున ఎవరైతే అమ్మవారి యొక్క యాగం చేస్తారో తప్పకుండా దిగ్విజయం కలుగుతుంది. ఏ రంగంలో ఉన్నా సరే, మీడియా రంగం కావచ్చు, నాటక రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, విద్యాసంస్థ రంగం కావచ్చు, ఏ రంగంలోనూ విజయం చేకూర్చేటటువంటి తల్లి రాజశ్యామల అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క యాగము ఈ యొక్క పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. కాబట్టి ఆ పౌర్ణమి రోజున చేసుకునే ప్రయత్నం చేస్తే అన్నింటిలో విజయం చేకూరుతుందండి. ముఖ్యంగా సార్ ఆ రోజు చదవాల్సిన మంత్రం ఏదైనా ఉందా? పౌర్ణమి రోజు చాలామంది ఇలా శ్లోకం చదవండి, ఈ మంత్రం చదవండి. ఎన్నో రకాలైనటువంటి మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు పౌర్ణమి రోజున చేసే పద్ధతులు చాలా రకాలుగా ఉన్నాయండి. అందులో విశేషంగా లలితా సహస్రనామ పారాయణం, దానికి మించినటువంటి ఉత్తమమైనటువంటి పారాయణం లేదు. విష్ణు సహస్రనామ పారాయణం, లేదా దేవి ఖడ్గమాల పారాయణము, లేదు అంటే గనక ఆ అమ్మవారికి సంబంధించిన కనకధారా స్తోత్రం. అంటే మీరు దేనితో బాధపడుతున్నారు అన్నదానికి ప్రతి ఒక్క దానికి శాస్త్రం ఉంది, మంత్రము ఉంది, తంత్రము ఉంది, యంత్రము కూడా ఉంది. నువ్వు సపోజ్గా నేను అన్ని రకాలుగా బాగున్నానంటే ఫైనాన్షియల్గా మాత్రం బాగా లేదు అని అంటే కనుక కనకధారా స్తోత్రం పౌర్ణమి రోజున ప్రారంభం చేసి ఎవ్రీ పౌర్ణమికి నెల రోజులకు ఒకసారి పౌర్ణమి వస్తుంది, ఆ నెలకు ఒకసారి వచ్చే పౌర్ణమి రోజున కనకధారా స్తోత్రం చదువుకోవడం మీరు ప్రారంభం చేయండి. ఇక మీకు జీవితంలో ఆర్థిక ఇబ్బందులు రావు. లేదండి నేను శత్రువులతో బాధపడుతున్నానండి, నాకు శత్రుపీడ చాలా ఉందండి, అన్ని రకాలుగా నేను వెల్ సెటిల్డ్, నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఈ నరఘోష, ఈ శత్రుపీడ ఇవన్నీ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయండి, ఎవరికి నో చెప్పలేకపోతున్నాను అనుకున్న ప్రతి ఒక్కరికి ఖడ్గమాల పారాయణం, ఆ ఖడ్గమాల స్తోత్రం చదువుకున్నాను కూడా శత్రువుల బాధ, శత్రువుల పీడ వెంటనే తొలగిపోతూ ఉంది. సహస్రనామ పారాయణం, మీ జీవితంలో అన్నీ బాగున్నాయి కానీ కుటుంబంలో కలతలు ఉన్నాయండి, భార్య అంటే పడట్లేదు, భర్త అంటే పడట్లేదు, లేదా భార్యాభర్తల మధ్య వియోగం ఏర్పడుతూ ఉంది, ఇంట్లో అత్తా కోడలకు వియోగం ఏర్పడుతూ, కుటుంబంలోకి వెళితే, కుటుంబంలో అడుగు పెడితే చాలు మనశ్శాంతి కరువైపోతుంది అనుకున్న వాళ్ళకి చక్కగా లలితా సహస్రనామ పారాయణం చేస్తే కుటుంబంలో కలతలన్నీ దూరం అయిపోతాయి. అలాగే ఆకర్షణ శక్తి, విష్ణుమూర్తి అంటేనే ఆకర్షణ రూపం కలిగినటువంటి వాడు, ముగ్ధ మనోహర రూపం కలిగినటువంటి వాడు. కనుక మనకు ఆకర్షణ శక్తి పెరగాలి అని అంటే విష్ణు సహస్రనామ పారాయణం, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైభోగం ఉందండి. ఇలా పౌర్ణమి రోజున ఏం చేసినా శుభం, లాభం కలుగుతుంది. ధన్యవాదాలు గురువుగారు.